మామూలుగా అయితే ఆడపిల్లలే ఇది తినాలి, నడుము నొప్పి రాదు, బలంగా ఉంటుంది అని అంటారు గానీ, ఆడపిల్లలే అవసరం లేదు. మగ పిల్లలు కూడా ఖచ్చితంగా వారంలో ఒకసారి తినొచ్చు. రాగి పిట్టు మీలో ఎంతమందికి రాగి పిట్టు తెలుసో కామెంట్ చేయండి. దీన్ని వరి పిండితో కూడా చేస్తారు. కాకపోతే రాగి పిండితో చేస్తే ఇంకా బలము. ముఖ్యంగా పీరియడ్‌లో వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్‌కి, నడుము నొప్పి, డెలివరీ తర్వాత వచ్చే వీక్‌నెస్‌కి అన్నిటికి ఇది యూజ్ అవుతుంది. పిల్లలకైతే చాలా చాలా బలము. దీన్ని ఫుల్ వీడియో నేను నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఈ ప్రాసెస్ మాక్సిమం ఇలాగే చేస్తారు. కావాలంటే ఇడ్లీ పాత్రలో గూడా చేసుకోవచ్చు. రాగిపిట్టు కలపడం, పిండి తెలిసుండాలి. అది తెలిస్తే మాత్రం చాలా ప్రాపర్‌గా వస్తుంది. ఇది నీళ్లు వేసి తడిపినా గానీ తడిపినట్టుగా ఉండదు. ఆవిరి మీద ఉడికించి దీంట్లో బెల్లము, మా ఇంట్లో అయితే నువ్వుల నూనె, గానుగ ఆడించి కలిపేవారు. ఇప్పుడు ఇక్కడ నాకు నువ్వుల నూనె ప్యాకెట్‌లో దొరుకుతుంది గానీ, గానుగ ఆడించింది దొరకట్లేదని నెయ్యి కలుపుతున్నాను. ఆప్షనల్‌గా కొబ్బరి కలుపుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇప్పుడు కూడా మీలో ఎంతమంది రాగి పిట్టు తింటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.